తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, ఆదరణ నిరంతరము సదాకాలము మనకందరికీ తోడయుండునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువారి నామమున కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు, దైవజనులకు, మరి ఈ యొక్క ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఈ ఆదివారం సాయంకాలము వరకు కాచి కాపాడిన గొప్ప దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల ప్రార్థనలను ప్రారంభించుకుందాము. ఒక పాట పాడి దేవుని స్తుతించి ప్రార్థనలో కొనసాగుదాం. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు నొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు నొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడున్. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడున్. కారు మేఘము వాలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వాలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. ఆయానే నీ వెలుగు రక్షణ అయినందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. ఆయానే నీ వెలుగు రక్షణ అయినందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. సకల వ్యాధులను స్వస్థపరచుటకు, సకల వ్యాధులను స్వస్థపరచుటకు
శక్తిమంతుడాగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చున్. శక్తిమంతుడాగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చున్. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, కనికర సంపన్నుడవు నాయన, మీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో పోయిన వారమంతా మమ్మలను కాచి కాపాడి సంరక్షించిన ఆయన, ఇదిగో ఈ ఆదివార దినమున ఉదయమున మేమందరము పరిశుద్ధ ఆలయమునకు వెళ్ళి ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు నాయన. తండ్రి, ప్రార్థన వలన నాయన తండ్రి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తండ్రి మీరు నేర్పించినందుకు స్తోత్రాలు నాయన. ఈలోక సంబంధమైన వాటన్నిటిని వదిలివేసి నీ సన్నిధానంలో నీకు ఇష్టలుగా జీవించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. రాబో నూతన వారంలో ఇంకా బలమైన సాక్షులుగా ప్రార్థన చేసుకునేటువంటి బిడ్డలుగా, వాక్యంలోనూ తండ్రి నీతో గడపటంలోనూ ఎక్కువగా నీతో గడిపేటువంటి భాగ్యం మాకు దయచేయండి. భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నాం నాయన తండ్రి. ఈ లోక సంబంధమైన సాతాను దుష్ట క్రియలను జయించటకు తగినటువంటి ప్రార్థనా జీవితము, పరిశుద్ధత మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రతి కుటుంబం మీద మీ దృష్టి ఉంచండి. మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయండి, నెమ్మది దయచేయండి నాయన. కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ యొక్క తల్లిదండ్రులను నాయన తండ్రి, పెద్దలను నాయన, పసిబిడ్డలను, యవనస్తులను, స్కూళ్ళకి వెళ్ళే బిడ్డలు, ఆ విధంగా ఒక్కొక్క కుటుంబంలో నాయన తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ దృష్టి ఉంచండి, వారికి సహాయం చేయండి, దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను. దేవాది దేవా మీకు స్తోత్రాలు నాయన. ఆశీర్వదించండి, సహాయం చేయండి నాయన. మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా తండ్రి. అదేవిధంగా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన, కుటుంబ అవసరతలు తీర్చండి, కుటుంబాల్లో ఉన్న శోధనలను తొలగించండి, కాపుదల భద్రత దయచేయండి నాయన. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుననే వాక్యం నాయన స్త్రీ పట్లను, అదేవిధంగా జ్ఞానం కలిగి కుటుంబంలో ప్రేమ, సంతోషము, సమాధానం కలిసి భార్య భర్తలు ఇద్దరు ఆ కుటుంబాలను చక్కపరుచుకునేటువంటి భాగ్యము, ప్రార్థనా జీవితం దయచేయండి అయ్యా నాయన. పసిబిడ్డలను దీవించండి, స్కూళ్ళకు కాలేజీలకు వెళ్తున్న బిడ్డలకు క్షేమం దయచేయండి. రాబో నూతన వారంలో వారికి నాయన తండ్రి మీరు తోడుగా ఉండి నాయన రాకపోకల్లో క్షేమం దయచేయండి, చక్కని భవిష్యత్తు ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. అదేవిధంగా నాయన తండ్రి మరి ఆ కుటుంబాల్లో ఉన్న పెద్దలను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచేయండి నాయన తండ్రి. మరి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు దయచేయండి నాయన తండ్రి. వారు చదివిన చదువులకు తగినటువంటి జవాబులు వారికి దయచేయమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు దైవ జ్ఞానం దయచేయండి, నడిపింపు దయచేయండి, ప్రార్థనా జీవితం దయచేయండి నాయన. మీ సన్నిధానంలో నడుచుకోవడం నేర్పించమని వేడుకుంటున్నాను. అదేవిధంగా తండ్రి అయ్యా మరి వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి నాయన తండ్రి. వివాహాలకు సిద్ధపడి ఉన్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి, వివాహాలు చేసుకొని జంటలైనటువంటి బిడ్డలను ఆశీర్వదించండి. వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఆయనతో సహా ఆ యొక్క కుటుంబంలో జీవించడానికి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా నీ బిడ్డలుగా వెలిగింపబడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. మరి వివాహాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ నీ పాద సన్నిధానంలో మొరపెట్టి నాయన వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయండి. అదేవిధంగా తండ్రి మరి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను
నాయన మరి విధవరాళ్ళను దర్శించండి, వారికి సహాయం చేయండి, వారి అవసరతలు తీర్చండి, ప్రార్థనా పరులుగా మార్చండి నాయన. అదేవిధంగా అనాథలను దీవించండి, దర్శించండి, వారికి ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. మరి గర్భిణీ స్త్రీలను దర్శించండి, వారి నాయన ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి, తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన. తగిన సమయమందు నార్మల్ డెలివరీ కావడానికి సహాయం చేయండి. ఈరోజు నాయన ఈ క్షణంలో ఎంతమంది బిడ్డలు హాస్పిటల్లో ఉండి ఆయన నొప్పులు పడుతున్నారో వారందరికీ కూడా మీ కాపుదల దయచేయండి. ఆ బిడ్డలు నార్మల్ డెలివరీ కావటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అదేవిధంగా సంతానం లేక బాధపడుతున్న బిడ్డలందరికీ సంతాన భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. ఆశీర్వదించండి నాయన. వారందరినీ నాయన ప్రార్థన ద్వారా ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో నాయన పరిశుద్ధ గ్రంథం చదివి వారు దీవింపబడటకు సహాయం చేయండి. అదేవిధంగా నీకు స్తోత్రాలు నాయన. ఈరోజు ఎంతమంది బిడ్డలు పరిశుద్ధ ఆలయానికి వెళ్ళి వాక్యం విన్నారో ఆ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. అదేవిధంగా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను అయ్యా, సంఘాలను దీవించండి, సంఘ సభ్యులను దీవించండి, సంఘంలో నాయన నడిపిస్తున్న పాస్టర్లను పాస్టర్మలను వారి బిడ్డలను వారికి కావాల్సిన అవసరతలు తీర్చండి, వారు చేస్తున్న సేవా పరిచర్యలను దీవించండి, మీ నామాన్ని మహిమపరచుకోనమని ఆ బిడ్డల ద్వారా నాయన మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డ నాయన తండ్రి మిమ్మల్ని అర్థం చేసుకుని మీ సన్నిధానంలో మీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా. వ్యాపారం చేస్తున్న బిడ్డలకు నాయన వ్యాపారంలో అనుభవం దయచేయండి, అభివృద్ధి దయచేయండి నాయన. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి నాయన తండ్రి. మరి యెరూషలేము క్షేమం కొరకు మేము ప్రార్థిస్తున్నాం అయ్యా, సహాయం చేయండి. అక్కడ పరిస్థితులు చక్కపరచండి నాయన, మీ సహాయం అందించండి. రకరకాలైనటువంటి ఆ యొక్క ఆలోచనలు తలంపులు నాయన ఎన్నో న్యూస్లను బట్టి నాయన తండ్రి ఎవరు భయపడకుండా బహుగా ప్రార్థన విజ్ఞాపనలు గడిపే భాగ్యం దయచేయండి. క్రీస్తు బిడ్డల మీద చేస్తున్న ఆ యొక్క హింసలను నాయన మీరు దృష్టించండి నాయన. ఏ బిడ్డ నలిగిపోకుండా పడిపోకుండా జారిపోకుండా భయపడకుండా ఆ బిడ్డలకు మీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మరి అదేవిధంగా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన. యాక్సిడెంట్లు అయిపోయి బాధపరిచిన బిడ్డలకు మీరు సహాయం చేయండి, దర్శించండి, దీవించండి. అనారోగ్యాలతో బాధపరిచిన బిడ్డలందరినీ దర్శించండి. తల నుంచి అరిపాదం వరకు ఎన్ని రకాలైనటువంటి రోగాలతో బాధపడుతున్నారో, మదనపడుతున్నారో, లేవలేని స్థితిలో ఉన్నారో నాయన తండ్రి. బీపీ, థైరాయిడ్ నాయన తండ్రి, షుగర్ అయితేనేమి, శరీర అవయవాల్లో ఏ అవయవం సరిగా పనిచేయక బాధపడుతున్నారో బిడ్డలందరినీ దర్శించండి. క్యాన్సర్ల నుంచి విడుదల దయచేయండి, పెరాలసిస్ నుంచి విడుదల దయచేయండి నాయన. దేవా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను, ప్రయాణించే వారిని దీవించండి నాయన. బిడ్డలకు సహాయం చేయండి. అవుట్ ఆఫ్ కంట్రీస్కి ఎంతమంది బిడ్డలు వెళ్తున్నారు, కొత్తగా వివాహం చేసుకుని అక్కడ సెటిల్ కావాలనుకునే వారు కొందరు, చదువుల కొరకు ఉద్యోగాల కొరకు వెళ్తున్న వారు కొందరు, ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి, సంరక్షించి దీవించమని వేడుకుంటున్నాను. దేవా మీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను దర్శించండి, దీవించండి. మీ సహాయం దయచేసి ఆశీర్వాదాల వర్షాన్ని కుమ్మరించమని వేడుకుంటున్నాను దేవా. మరి ఇంకా ఎంతమంది బిడ్డలు అవసరాల నిమిత్తమై ప్రార్థన విజ్ఞాపనలు అడుగుతున్నారో ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం దయచేశారు. ప్రతి ఒక్కరూ మీ నామాన్ని బట్టి మీ యందు భయభక్తులు విశ్వాసం కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయండి అయ్యా నాయన. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు కన్నీరు విడుస్తూ వారి ప్రియులు మరణించిన వారి కొరకు ఏడుస్తున్నారు, వారికి ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలయ్యా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డ ప్రార్థించేటువంటి బిడ్డగా చేయమని వేడుకుంటున్నాను. సంఘాలను దీవించండి, సంఘ సభ్యులను దీవించండి, సంఘంలో ఐక్యత దయచేయండి ఆయన. పాస్టర్లను దీవించండి, వారికి కావాల్సిన అవసరతలు తీర్చండి, వారు చేస్తున్న సేవా పరిచర్యలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను దేవా. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఆయన యొక్క సహవాసాన్ని నడిపిస్తున్న మోషే గారిని బట్టి ఆయన చేస్తున్న పనులను దీవించండి, వారికి జ్ఞానం దయచేయండి, నడిపింపు దయచేయండి, క్షేమం దయచేయండి నాయన. ఎంతమంది బిడ్డలు ఇందులో ఏకీభవిస్తున్నారో వారితో నాయన ఆ యొక్క ఆర్టికల్స్ ద్వారా మీ వాక్యాన్ని విని చదివి మారుమనసు పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి, ఆశీర్వదించండి అయ్యా. అంతేకాకుండా మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదల వారికి, వారి భార్య బిడ్డలకు, తల్లిదండ్రులకు అయినా వారు ఏ పనుల్లో మునిగి ఉన్నారో, ఏ పనుల్లో సహాయం కోరుతున్నారో అన్ని విషయాల్లో మీ కృప కుమ్మరించమని వేడుకుంటున్నాను నాయన. శ్రావణమ్మను బట్టి, తన భర్తను బట్టి,
పాపను బట్టి మీకు స్తోత్రాలు. వారిని ఆశీర్వదించండి, మీ కృపలో బలపరిచి భద్రపరచండి. ఆయన ఆ బిడ్డ ఉద్యోగ విషయమై సహాయం చేయండి నాయన. అదేవిధంగా సర్టిఫికెట్ కూడా దొరకడానికి మీ కృప చూపించండి. వారు చేస్తున్న సేవా పరిచర్యలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. దేవా మీకు స్తోత్రాలు. నన్ను దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి. నీ సాక్షి బిడ్డగా నీ చిత్తాన్ని ఎరిగి నీ నాయన మరణ పర్యంతం వరకు నమ్మకమైన సాక్షిగా జీవించటకు మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ దయచేయండి. నాకున్న ఈ అనారోగ్యాన్ని పూర్తిగా దూరపరిచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన. మీ సన్నిధానంలో మీ కొరకు మాత్రమే నాయన పనిచేసే భాగ్యము దయచేయమని వేడుకుంటూ ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. దేవుడు రెండంతలుగా మనలందరినీ దీవించునుగాక. ఆమెన్.